యశి ముందు కార్ ఒకటి ఆగింది. చూస్తూనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆగిన కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ అయ్యింది. డ్రైవింగ్ సీట్ లో బ్లాక్ షూట్ లో కూర్చుని ఉన్నాడు ఆది. తనకి క్యాబ్స్ ఎందుకు బుక్ కావడం లేదో, ఆ వైపు ఎందుకు ఒక్క షేర్ ఆటో కూడా రాలేదో నెమ్మదిగా అర్థమైన యశి చూస్తూ ఉంది. కార్ ఎక్కితే ఎంతసేపు కావాలంటే అంతసేపు సైట్ కొట్టుకోవచ్చు మేడం. ఆదిత్య చెప్తుంటే లేట్ చేసినా లాభం లేదని కార్ ఎక్కింది. ఎందుకు ఇలా జర్నీస్ చేస్తున్నావు, ఎంత దూరం తెలుసా అని అడిగింది. నా మీద అంత ఇసుక ఎక్కువైపోతే నువ్వే వచ్చేయచ్చు కదా, ఈ అప్ అండ్ డౌన్ జర్నీస్ గోల నాకు తప్పుతుంది అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. ఆది అసహనంగా పిలిచింది. ఎస్డిఏ చిలిపిగా అన్నాడు. ఏదో చెప్పేలోపే ఫోన్ మోగింది. తీసి చూస్తే ధనుష్ నెంబర్. ఎప్పుడు తను కాల్ చేయడమే కానీ ధనుష్ చేయడం చాలా తక్కువ. ఇంట్లో లేదు కనుక లిఫ్ట్ చేసింది. యశి ఎక్కడున్నావు అడిగాడు ధనుష్. ఇంటికి వెళ్తున్నా ధనుష్. ఏమైంది, అంతా ఓకే కదా, అమ్మకి ఎలా ఉంది అడుగుతుంటే ఆదిత్య ముఖంలో కోపం తొంగి చూసింది. నా గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించిందా రాక్షసి అని అతనిలో పొసెసివ్నెస్ బయటికి రావడంతో కార్కి సడన్ బ్రేక్ వేశాడు. అంతే, చేతిలో ఫోన్ టప్పుమని కింద పడింది. సీట్ బెల్ట్ లేని యశి ముందుకి పడబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆపేశాడు. అతని చేతికి ఆమె చెస్ట్ వేగంగా వచ్చి తాకడంతో పాప గుండెలు గుబేల్మన్నాయి. ఆదిత్య వెంటనే చెయ్యి తీసి డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఏంటని జలస్ కనపడకుండా విసుగు చూపించాడు. నేను డ్రైవింగ్ చేయడం లేదు కదా అంది. అతనిలో కోపం కాని కోపం ఎందుకో అర్థం అవ్వక. నాకు కంపెనీ ఇస్తున్నా కదా, బెస్ట్ నువ్వు కూడా ఫోన్ అవాయిడ్ చేయి అంటున్న ఆదిత్య కింద పడి స్క్రీన్ బ్రేక్ అయిన ఫోన్ ని బాధగా తడుముతున్న యశిని చూశాడు. ఆమె కళ్ళలో ఆ వస్తువు మీద ఎంత మమకారం ఉందో కళ్ళలో చేరిన చిరుతడి తెలుపుతుంటే న్యూ మొబైల్ కొనిస్తాను గాని ఏడవకు అన్నాడు. కొనగోటితో నీటి చుక్కని వైప్ చేసి అవసరం లేదు అంది. అంటే మొబైల్ అవసరం లేదా? మాట్లాడలేదు యశిక. బయటకు చూస్తూ ఉండిపోయింది. ఆమె మౌనం అతనిలో అగ్నిగోళాన్ని రేపితే యశి అన్నాడు హార్డ్ టోన్తో. ఉలిక్కిపడి చూసింది. చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నా నువ్వేనా ఆద్య విషయంలో అంత రూడ్గా బిహేవ్ చేసావు? ప్రాణం లేని ఒక్క మొబైల్ గ్లాస్ పగిలితేనే తట్టుకోలేకపోయావు. మరి నవమాసాలు మోసి కన్న బిడ్డ మనసుని ఎలా విరిచేశావు? ఒక్క రీజన్ చెప్పవే, నా బేబీ కళ్ళలో ఆ బాధని కూడా రాకుండా చూసుకుంటానని ఆదిత్య చెప్తుంటే. ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళాలి, నైట్ డ్యూటీ ఉంది అంది. మార్నింగ్ టైంలో చేసే డ్యూటీ చాలడం లేదా, నైట్ టైం ఎక్స్ట్రా డ్యూటీ చేయాలా? సీరియస్గా చూశాడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ రూల్స్కి తగ్గట్టుగా ఉండాలి, లేదంటే పీకి పడేస్తారు. నా ఆఫీసులో నీకోసం స్పెషల్ వేకెన్సీస్ ఉన్నాయి, వస్తావేంటి? రాను. వై బేబీ అని అన్నట్టు నువ్వు చెప్పింది నిజమే తెలుసా? నా ఆద్య బంగారం టూ ఇంటెలిజెంట్. నేను నీ దగ్గరికి వచ్చానని స్మెల్ చూసి కనిపెట్టేసింది. ఎలా అంది చాలా చాలా ఆశ్చర్యంగా. నన్ను టచ్ చేసి నీ స్మెల్ కనిపెట్టి చెప్పేసింది అనడంతో ఆ రాత్రి మొత్తం ఆదిత్య గుండెల్లోనే తను ఒదిగి పడుకోవడం గుర్తొచ్చి చిన్న నవ్వు చేరింది ఆమెలో. చెప్పానా ఆ థండర్ స్టార్మ్తో అంత ఈజీ కాదని? ఏమని చెప్పావు? అబద్ధం చెప్పావా? లేదని. నా బేబీకి నేనెందుకు అబద్ధం చెప్తాను, వెళ్ళాను అని చెప్పాను అనడంతో కళ్ళు నోరు తెరుచుకొని ఇక్కడికి వచ్చావని చెప్పావా, ఏమన్నది అంది. నా బేబీ నీలా కాదు, అర్థం చేసుకుంటుంది. నేను నిజం చెప్పడంతో చిక్ కిస్ కూడా ఇచ్చింది. అది సరే, ఎందుకు వెళ్ళావు అని అడుగుంటుందిగా అంది చిన్నబుచ్చుకున్న ముఖంతో. అడిగింది. నా బేబీని నాకు ఇచ్చేయమని మీ మమ్మీని అడగడానికి వెళ్ళానని చెప్పాను. నువ్వు ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఎక్స్ట్రా మసాలా కూడా యాడ్ చేశాను. నేను అలా అన్నానా అంది గుర్రుగా చూస్తూ. నా బేబీని నాతో పాటు తీసుకెళ్ళిపోతే నిన్ను ఎవడు చూసుకుంటాడే? మోహం పక్కకు తిప్పేసుకుంది. ఓయ్, నా వైపు చూసి నవ్వొచ్చుగా. ఇప్పుడు కూడా నువ్వు త్వరగా నన్ను వదలకపోతే కనిపెడుతోంది. ప్రతిసారి ఏమని చెప్తావు? ఏమని చెప్తాను? నాకు ఎలాగూ ఏజ్ అయిపోతుంది, పైగా గర్ల్ ఫ్రెండ్ లేదు, మీ మమ్మీని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను అన్నాడు కోపంగా చూస్తూ. ఇందుకే వచ్చావా అంత దూరం నుంచి నన్ను ఏడిపించడానికి? నిన్ను నేను ఏడిపిస్తున్నానా? మరి కాదా? రావద్దు అంటే పూటకోసారి వచ్చి ఇదిగో ఇలా మాట్లాడి ఏడిపిస్తున్నావు అని అంటుంటే కార్ ఆగింది. చుట్టూ చూసింది. ఎదురుగా యాపిల్ స్టోర్ కనబడింది. వద్దని యశిక చెప్తున్నా వినని ఆదిత్య పావు గంటలో న్యూ మోడల్ మొబైల్ తీసుకొచ్చి యశిక ఒడిలో పెట్టాడు. వద్దని అంటున్న తనని కాల్ చేసేలా చూశాడు. ఇల్లు చేరే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
కార్ ఆగడంతో దిగిన యషి కదలని ఆదిత్యాన్ని చూసి డిన్నర్ చేసి వెళ్ళు అంది. నో థ్యాంక్స్, నా కోసం నా ప్రాణం అక్కడ వెయిట్ చేస్తూ నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. నీతో డిన్నర్ చేస్తూ నిన్ను ఏడిపించడం ఎందుకు అని కార్ సర్రన పోనించాడు. ఇద్దరు ఇంతే, నా బాధను అర్థం చేసుకోవడం మానేసి అపార్థం చేసుకుంటున్నారు అని కారు కనబడే వరకు చూసి నిట్టూర్చి లోనికి వచ్చిన యషి ధనుష్కి కాల్ చేసింది. యషి, ఫోన్కి ఏమైంది, లిఫ్ట్ చేయడం లేదేంటి? కింద పడింది ధనుష్, స్క్రీన్ కనబడలేదని చెప్పి ఎందుకు ఇంత కంగారుగా కాల్ చేశావు అంది. 10 days బ్యాక్ ఆదిత్య సార్ నుంచి ఫోన్ వచ్చింది, కలిసి మాట్లాడాలి అన్నారు. నేను షాక్ అయ్యాను, అసలు ఆయన అంత కూల్గా ఉంటారని అనుకోలేదు అనగానే వాట్, ఆది నిన్ను మీట్ అయ్యాడా అని అరిచినట్టే అడిగింది. ఆ అని నన్ను మాత్రమే అన్నాడు. ఏం మాట్లాడుకున్నారు? ధనుష్ అంతా చెప్పాడు. హా అని ఊరుకుంది. ఇన్ని రోజులు ఇండియాలోనే ఉంటూ లేనని ఎందుకు అబద్ధం చెప్పావురా? ఒంటరిగా ఎందుకు ఉన్నావు? ఆదిత్య పాప విషయం కానీ తమ విషయం కానీ చెప్పలేదని అర్థమై ఉండాలనిపించింది, అందుకే చెప్పలేదు. ఒకే దేశంలో ఉంటే ఖచ్చితంగా అమ్మ నన్ను చూడాలి అంటుంది. నాకు ఇష్టం లేదు, అందుకే దూరంగా వచ్చేసాను. ఈ విషయం అమ్మ దగ్గర చెప్పకు, ఎట్టి పరిస్థితుల్లో. నేను దూరంగా ఉన్నానని మాత్రమే చెప్పు. యషి, ఆదిత్య సార్ నిన్ను ప్రేమిస్తున్నారు, ఆ విషయం నీకు అర్థమవుతుందా? ప్రేమించడమా, ప్రాణం పెడతాడు నా కోసం అని మనసులో అనుకొని, సరే ధనుష్, చాలా టైర్డ్ అయ్యాను, ఉంటాను అని ఫోన్ కట్ చేసింది. సోఫాలో వెనక్కి వాలింది. మూసిన కన్నుల వెంబడి నీటి ధార వేగంగా జారిపోతుంది. ఆద్యాన్ని చూడాలని మనసు పీకుతుంటే, ఒంటరిగా నన్ను వదిలేసి మమ్మీని చూడకుండా మీ డాడీ దగ్గర బాగానే ఉండిపోయావే, మొండి పిల్లవి నువ్వని హాల్లోనే గోడకు ఉన్న ఫోటో చూస్తూ ఆ రాత్రిని గడిపేసిన యషి ఎర్లీ మార్నింగ్ తన డ్యూటీకి రెడీ అయ్యింది. ఎప్పట్లా లగేజ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యింది. తన కోసం చూస్తున్న మేనేజర్ని చూసి చిరాకు లేస్తుంటే అతను చెప్పేది విని తల ఊపుతూ ఫ్లైట్ ఎక్కింది. లోనికి వచ్చిన తన ఎదురుగా సీట్లో ఆదిత్య తన కూతురుతో కనబడ్డాడు. పాప చేతిలో బ్యాగ్ జారిపోయింది. గిరుక్కున తిరిగి వెళ్లేలోపే డోర్స్ లాక్ అయ్యాయి. అది ఆదిత్య ప్రైవేట్ చాపర్ అని అప్పటికి తట్టింది యశ్వి మట్టి బుర్రకు. బ్యాగ్ పడి సౌండ్ రావడంతో ఆదిత్యతో ఆడుతున్న ఆద్య పక్కకు చూసేసరికి ఎదురుగా యశ్వి ఉంది. తననే చూస్తున్న ఆద్యాని కళ్ళ నిండుగా చూస్తూ సమస్తం మర్చిపోయిన యషి కన్నుల వెంబడి నీళ్లు వర్షిస్తుంటే ఆదిత్య ఒడిలోంచి దూకినట్టే వచ్చి ఆద్య బటన్ ప్రెస్ చేయడంతో డోర్ లాక్ అయింది. ఆద్య, పాప చేతికి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఫాస్ట్గా వచ్చిన ఆదిత్య, ఏమైంది బేబీ, ఎందుకు డోర్ క్లోజ్ చేశావు అని అడిగాడు ఎత్తుకుంటూ. ఆది, మమ్మీ ఇక్కడికి ఎందుకు వచ్చింది కోపంగా అడిగింది. మీ మమ్మీనా, ఎక్కడుంది, నేను చూడలేదే అన్నాడు ఏమీ ఎరగనట్టు ముఖం పెట్టి. నిజంగా నీకు తెలియదా? నీకు తెలియకుండానే మమ్మీ ఇక్కడికి వచ్చిందా? నో బేబీ, ఎక్కడా అని చుట్టూ చూశాడు. ఇప్పుడే డోర్ వేసేసానుగా, అటు సైడ్ ఉంది. తను ఎందుకు వచ్చింది? మమ్మీ ఇక్కడ ఉంటే నేను ఉండను ఆది అని ఆద్య చెప్తుంటే, మన వెకేషన్కి హెల్ప్గా ఉంటుందని ఒక ట్రావెల్ కంపెనీని గైడ్ కోసం రిక్వెస్ట్ చేశాను. మేబీ వాళ్ళు పంపించినట్టు ఉన్నారు. అవును, ఇంతకీ మీ మమ్మీ ఏం జాబ్ చేస్తుంది? నువ్వు చెప్పావే టూరిస్ట్ గైడ్, ఆ జాబ్ని అంది పెదవి విరుస్తూ. మై గాడ్, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నిజంగా మీ మమ్మీనా? నాకు తెలియదు స్వీట్ హార్ట్. పోనీ తనని రిటర్న్ పంపించేద్దామా, వేరే ఎవరినైనా అపాయింట్ చేద్దాం అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తుంటే నిమిషం ఆలోచించిన ఆద్య, సూపర్ ఐడియా, నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు అదే ఇంప్లిమెంట్ చేస్తావా అన్నది. మమ్మీని ఊరికే వదలకూడదు అంది కళ్ళు మెలవెల్లాడిస్తూ. యషి, నీకుందే, నా బుల్లెట్ బేబీ నీకు స్పాట్ పెట్టింది, ఇక బ్లాస్టింగ్ నే అని నవ్వుకుంటూ, ఏంటి బేబీ ఆ ప్లాన్, ఎక్సైట్ అవుతున్నట్టు ఫేస్ పెట్టి అడిగాడు. తను మా మమ్మీ కాదని తన ముందే నీకు చెప్పాను కదా, ఇప్పుడు కూడా తను నాకు అమ్మని నీకు తెలియదు, ఓకేనా? మమ్మీ ఎలాగో నాతో మాట్లాడదు, నేను తనతో మాట్లాడను. నువ్వు కూడా జస్ట్ గైడ్గా తనని ట్రీట్ చేయాలి తప్ప మమ్మీ అని కేర్ చూపించకూడదు. కన్ఫ్యూజన్గా ఉందిరా అన్నాడు అర్థం కానట్టు మొహం పెట్టుకొని. అబ్బా అది కాదు ఆది, మనం వెకేషన్కి వెళ్తున్నాం కదా, మనకి తన జస్ట్ గైడ్ అంతే, తనతో మనకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ మనం రిటర్న్ అయ్యే వరకు ఇలాగే ఉండాలి, తన దగ్గర ఓపెన్ అవ్వకూడదు అంటుంటే, ఎందుకలా అన్నాడు. అది అంతే, నీకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అంది. నో నో బేబీ, ఎవరి కోసమో నా ఆద్య సంతోషాన్ని ఎందుకు వదిలేస్తాను? నీకు మాటిచ్చాను బయటికి తీసుకెళ్తానని, సో మన వెకేషన్కి వెళ్తున్నాం. తను తన జాబ్ కోసం వచ్చింది, జాబ్ అయిపోయాక వెళ్ళిపోతుంది.
నేను కూడా తను గుర్తు లేనట్లే ఉంటాను, సరేనా అన్నాడు. ఓకే డన్ అంది. సరే అయితే డోర్ ఓపెన్ చేయనా? అలా మొహం మీద డోర్ వేస్తే పాపం ఫీల్ అవుతుంది కదా అన్నాడు. ఆది, నువ్వు నా పార్టీ, మమ్మీకి అస్సలు సపోర్ట్ చేయకూడదు అన్నది. ఓకే బేబీ అని వెళ్తుంటే డోర్ తీ అంది. వద్దన్నావుగా అన్నాడు. ఇంట్రడ్యూస్ చేసుకున్నాక మనమిద్దరమే ఇక్కడ ఉందాం. అలాగే అని డోర్ తీశాడు. అక్కడ యషి లేదు. సైడ్కి ఉన్న క్యాబిన్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. గొంతు సవరించినట్టుగా ఆదిత్య సౌండ్ చేయడంతో లేచి నిల్చొని వాళ్ళిద్దరిని చూసింది. ఇద్దరు ఒకేలా చూస్తున్నారు. బాబోయ్, ఈ కళ్ళు మామూలు కళ్ళు కాదు అనుకుంటూ ఆద్యాన్ని చూసింది. పాప కళ్ళలో కోపం. యషికి బాధగా అనిపించింది. వాట్స్ యువర్ నేమ్ మిస్? ఏమీ తెలియనట్టు అడిగాడు ఆదిత్య. యషిక, ట్రావెల్ ఏజెన్సీ చెప్పిన టూరిస్ట్ గైడ్ నువ్వేనా? అవునన్నట్టుగా తల ఊపింది. మనం వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి నీ డ్యూటీ కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు టేక్ రెస్ట్. అలాగే పాపకి టైంకి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పడంతో ఓకే సార్ అంది. ఆద్యాన్ని తీసుకుని లోపలికి వచ్చేశాడు. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్, యాక్టింగ్ అదర కొట్టేశావు అని బుగ్గ మీద ముద్దు పెట్టి చప్పట్లు కొట్టింది. అమ్మ ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తుంటే నీకు బాధగా లేదా? నో, నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ తనని అలా చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. చూడు, ఇప్పటికి కూడా నేను తన బేబీ అని బయట పెట్టలేదు. తనకే అంత ఉంటే నాకింకా ఎంత ఉండాలి అంది పొగరుగా. యువర్ రైట్ బేబీ, తను చెప్పనప్పుడు మనం మాత్రం ఎందుకు చెప్పాలి అన్నాడు. అది తల ఊపింది పెద్ద వీరనారిలా. మేనేజర్ నిన్నటి రోజున చెప్పిన విషయం గుర్తొచ్చింది యషికాకి. ఎవరో పెద్ద విఐపి 1 వీక్ డెస్టినేషన్ కోసం ట్రావెల్ గైడ్ కావాలని ఏజెన్సీని కన్సల్ట్ అయ్యారని, ఆ ప్లేస్ యషికి బాగా తెలుసు కనుక తనని పంపిస్తున్నట్టుగా వాళ్లకు చెప్పాడు. వాళ్ళు అమౌంట్ కూడా పే చేసేశారని. కానీ యషి అస్సలు వెళ్ళనంటే వెళ్ళనంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని పట్టుబట్టాడు మేనేజర్. ప్లీజ్ సార్, నాకు కుదరదు, నేను ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోవాలి అంటుంటే, జాబ్ అన్ని రోజులు నీకు నచ్చినట్టే ఇక్కడే పనిచేసావు యషిక. ఇది మంచి ఆపర్చునిటీ. నువ్వు వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేస్తే నీకు శాలరీ పెరుగుతుంది. ఆలోచించుకో, లేదంటే జాబ్ తీసేస్తాను అని బెదిరించడంతో ఆలోచించే టైం లేకపోవడంతో వెళ్ళక తప్పలేదు తనకి. అలాగే అంది ఇష్టం లేకపోయినా. ఆమెనే ఇంత పట్టుబట్టి ఒప్పించాడు అంటే ఆదిత్య ఎంత డబ్బులు ముట్ట చెప్పాడో ఊహించింది. ఇది మొత్తంగా ఆదిత్య ప్లాన్ అని అర్థమైంది. తనని ఈజీగా వదిలేశాడు అని అనుకుంది, కానీ ఇలా లాక్ చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా కూతురు? వెళ్ళే వాళ్ళు వెళ్ళక మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేశారని అసహనంగా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ, పోనీలే ఆద్యాన్ని చూడాలి అనుకున్నాను, చూశానని తృప్తి పడింది. బ్రేక్ఫాస్ట్ టైం అవ్వడంతో ఫోన్ వచ్చింది ఫుడ్ తీసుకురమ్మని. ఎయిర్ హోస్టెస్ ఫుడ్తో వచ్చి, మేడం మీరు వెళ్ళి సర్వ్ చేయాలని సార్ ఆర్డర్ వేశారు అన్నది. అలాగే అని ఆమెను చూసిన యషికాకి తను హోస్టెస్గా ఉన్న రోజులు గుర్తు వచ్చాయి. చిన్న నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళింది. ఆద్య ఐప్యాడ్లో గేమ్ ఆడుతూ కనబడింది. ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్యతో అంత ఈజీగా ఎలా కలిసిపోయింది? బహుశా బ్లడ్కి ఉన్న రిలేషన్ అలాంటిది అనిపించింది. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన ఆదిత్య, ఆద్య కమ్ అన్నాడు. గాడ్జెట్ పక్కన పెట్టేసి పరుగు పరుగున వచ్చి ఆదిత్య ఒడిలో సెటిల్ అయ్యింది. ఫుడ్ అక్కడే ఉంచి యషిక వెళ్ళిపోతుంటే, హలో మిస్, ఎక్కడికి వెళ్తున్నారు? సర్వ్ చేయండి అన్నాడు. నేను ట్రావెల్ గైడ్గా వచ్చాను, ఎయిర్ హోస్ట్గా కాదు అంది. పేమెంట్ ఎంత కావాలో అడిగితే పే చేస్తాను. మాతో ఉన్నన్ని రోజులు మేము ఏం చెప్తే అది చెయ్యాలి. డీల్ ఓకే అయితే ఎస్ చెప్పొచ్చు అన్నాడు. ఎంత కావాలన్నా ఇస్తారా? డౌటా? ఓకే, ట్రిప్ ముగిశాక అడుగుతాను అని సర్వ్ చేసి, ఇప్పుడు తినండి అని వెళ్తుంటే, మేము తినే వరకు ఉండాలి. ఏదైనా కావాలంటే మళ్ళీ మిమ్మల్ని పిలవాలా? మేము తినే వరకు ఇక్కడే ఉండండి అన్నాడు ఆది. చురుగ్గా చూసినా లాభం లేదు కనుక అక్కడే నిలబడింది. ఆది, ఇరగదీశావు. మమ్మీ ఫేస్ చూసావా? మాడిపోయిన మసాలా దోశలా అయిపోయిందని టేబుల్ కింద హైపై ఇచ్చుకున్నారు తండ్రి కూతురు. ఈ డోస్ చాలదు ఆది, ఇంకొంచెం పెంచాలి అంది గుసగుసగా. డెఫినెట్లీ బేబీ, నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది అన్నాడు ఆది. ఆదిత్య యషికి ఉన్న రిలేషన్ ఏంటో కనిపెట్టే వయసు కాదు కదా తనది. సో వాళ్ళ చూపుల భాషలు కనిపెట్టలేదు. కేవలం యషి మీద కోపాన్ని మాత్రం తీర్చుకోవాలని పంతం పట్టింది ఆద్య. ఆదిత్య తినే వరకు అక్కడే ఉంది.
ఆది నాకు నిద్ర వస్తుంది, లేచాక గేమ్ కంటిన్యూ చేద్దాం అంది ఆవలిస్తూ. ఓకే బేబీ, యువర్ విష్. అమ్మని ఆట ఆడిస్తానని బజ్జుంటుంది బుజ్జి బేబీ అనుకుంటూ ప్లేట్స్ తీస్తున్న యశీని చూసి ఆద్యాన్ని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్లాడు. ఎయిర్ హోస్ట్ వచ్చి అంతా క్లియర్ చేసి ట్రాలీ తీసుకెళ్ళింది. యశి అక్కడే కూర్చుని బయటకు చూస్తూ ఉంది. 10 నిమిషాలకు వచ్చిన ఆదిత్య ఆలోచనలో మునిగిన యశిని చూసి క్యాబిన్ డోర్ లాక్ చేసి కోట్ తీసి యశి ముందు కూర్చున్నాడు. అయినా పట్టించుకోనంత దీర్ఘాలోచనలో ఉంది తను. ఎంతసేపు ఆమెను అలా చూస్తూ ఉన్నాడో తెలియదు. ముఖంలో కల లేదు. ఏదో దిగులు పడినట్టు కనుబొమ్మలు ముడుచుకుని ఉన్నాయి. గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్న తనని కదుపుతూ తిన్నావా అని అన్నాడు. హా, ఏమరపాటుగా ఉన్న తను చూసింది. ఆద్య నిద్రపోతుంది, వెళ్ళి తిను, ఆకలిగా లేదు. ఆదిత్య వెళ్ళి 2 నిమిషాలకి ఫుడ్ ట్రేతో వచ్చాడు. వద్దని చెప్తున్నాను కదా. ఏంటే నోరు లేస్తుంది, పాప ఉంటేనే సైలెంట్గా ఉంటావా, ఎక్కువ వాడకుండా తిను అంటూ స్పూన్తో ఫుడ్ తీసి నోటికి అందించాడు. మీ ఇద్దరు కావాలనే డ్రామా చేస్తున్నారు కదా, తెలుసు కదా, కొత్తగా అడగడం దేనికి? తనంటే నా మీద కోపంతో ఉంది. నువ్వు కూడానా? నా ప్రిన్సెస్ మాట వినకుండా ఎలా ఉండగలను? ఆది ప్లీజ్, తనంటే చిన్నపిల్ల, తెలియదు. నీకేమైంది ఇప్పుడు సడన్ గా ఈ ట్రిప్ ఏంటి? మాతో రావడం నీకు ఇష్టం లేదా? లేదంటే వదిలేస్తావా? అస్సలు. మరి ఎందుకు అడగడం అని మోహం ముడుచుకుని అతని చేతిలో బౌల్ తీసుకొని తనే తింటుంది. నవ్వుతూ వెనక్కి జరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్నాడు. తింటున్నావని అసలు ఎలా అయిపోయావో చూడు. ఆద్యాని మాత్రం బేబీ డాల్లా చూసుకుంటూ నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేశావా అన్నాడు బాధగా. బేబీ వచ్చాక సెల్ఫ్ కేరింగ్ అనేది తగ్గిపోతుంది. అది కాకుండా నాదేమీ హెయిర్ హోస్ట్ జాబ్ కాదు కదా, ఫిజిక్ని స్కిన్ని మెయింటైన్ చేసుకోవడానికి జస్ట్ టూరిస్ట్ గైడ్ని అంది. ఇప్పటి నుండి ఫిజిక్ మీద నీ మీద కేర్ పెట్టు, లేదంటే తోలు ఓల్చేస్తాను అన్నాడు సూటిగా చూస్తూ. తింటున్నదలా ఆగి తలెత్తి ఆదిత్యాన్ని చూసి, ఏ ఇలా ఉంటే నచ్చలేదా నీకు అని అడిగింది. నచ్చకుండానే ఇప్పుడు ఇక్కడ ఉన్నావా? బౌల్ తీసుకొని వెళ్తున్నా తన చెయ్యి పట్టుకుని ఒడిలోకి లాక్కున్నాడు. ప్లీజ్ వదులు. వదలడానికి కాదు వెళ్తుంది. నీతో పాపతో మిస్ అయిన మూమెంట్స్ అన్ని కవర్ చేసుకోవాలిగా, అందుకే ఈ ట్రిప్. ఆద్య ముందు మాత్రం పెద్ద పోజ్ కొడతావు, ఇప్పుడు మాత్రం అల్లరి వేషాలు వేస్తున్నావు అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. తన చిన్ పట్టి ముందుకు తిప్పి, ఇటు నిన్ను వదులుకోలేను, అటు ఆద్యాన్ని బాధ పెట్టలేను, ఇద్దరిని ఎట్ ఏ టైం మేనేజ్ చేసుకోవాలి, మరి తప్పదు నాకు. అతను అలా అంటుంటే నవ్వు వస్తుంది. ఇంత కష్టం ఎందుకు? మీ కూతుతోనే హ్యాపీగా వెకేషన్కి వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు చూడు నిద్రపోతుంది. ఈ టైంలో నాకు బోర్ కొడుతుంది కదా, అందుకే నిన్ను కంపెనీ కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే, తన దగ్గరికి వెళ్ళు, ఒంటరిగా ఉంది, మధ్యలో లేస్తే ఏడుస్తుంది. నువ్వు కూడా రా, వెళ్దాం అన్నాడు ఓరగా చూస్తూ. అలాంటి ఆశలు పెట్టుకోకు, పో అని లేస్తుంటే తనని వెళ్ళనివ్వకుండా పైకి లిఫ్ట్ చేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. 2 బెడ్స్ సపరేట్గా ఉన్న క్యాబిన్ అది. కాస్ట్లీ ఫర్నిచర్తో క్లాసీగా కూల్ లుక్తో ఉంది. సింగిల్ కాట్ మీద ఆద్య పడుకుని ఉంది. ఫుల్గా బ్లాంకెట్ కప్పి ఉన్నాడు. యశి నిండా స్వెటర్ వేసుకోవడం చూసి, ఇదంతా కప్పుకుని వచ్చావు, రిమూవ్ చేయి, నీకు నాకు మధ్య అడ్డుగా అన్కంఫర్ట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, చలి పుడుతుంటే వేసుకున్నాను, తీయను. నా చేత పని చేయించుకోవాలని చాలా ఆశగా ఉంది కదా నీకని స్వెటర్ బటన్స్ విప్పుతుంటే, ప్లీజ్ అది ఉండనివ్వు అంటున్నా వినకుండా స్వెటర్ తీసి పక్కకు పడేశాడు. సీ గ్రీన్ కలర్ లాంగ్ షర్ట్, వైట్ హై వేస్ట్ ప్యాంట్లో సింపుల్గా ఎలిగెంట్ లుక్తో క్యూట్గా ఉన్న తనని చూస్తూ, ఇంత అందాన్ని దాచేస్తున్నావే, నన్ను చూడనివ్వవా అన్నాడు. పాప పడుకుందని ఎక్కువ చేయి మాకు. చేస్తా, ఏదైనా చేసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి. ఏం చేస్తావు అని తన మీదకి వాలుతుంటే చెస్ట్కి చేతులు అడ్డం పెట్టింది. మనం ఎందుకు వెళ్తున్నామో తెలుసా? చెవికి దగ్గరగా గుసగుసగా అడుగుతుంటే, ఎందుకు అంది తడబడుతూ. ఒక్క రాత్రి నన్ను మాయ చేసి అమృతం రుచి చూపించి చందమామలా పారిపోయావు, అన్ని రాత్రుల బాకీ తీర్చుకోవద్దా అంటున్న ఆదిత్య వెచ్చని శ్వాస మెడకి తగులుతుంటే ఆమె చేతిలో చిరు చెమటలు పడుతున్నాయి. నిద్రపోతున్న ఆద్యాన్ని చూస్తూ, చిచ్చరి పిడుగా, నీ ఆది ఎంతో బుద్ధిమంతుల్లా నీ ముందు పోజు కొట్టాడు కదూ, ఇప్పుడు లేచి చూడవే అంది ఆదిత్యకి మాత్రమే వినపడేలా. చెవి తమ్మిని చిన్నగా కొరికి, నా బేబీని డిస్టర్బ్ చెయ్యకు అన్నాడు చిరుకోపంగా. షవర్ చేద్దామా అన్నాడు హస్కీగా. ఆదిత్య మాటకి వాయిస్కి గుండెల్లో రైలు పరిగెట్టడంతో, ప్లీజ్ నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, ఇది ఫ్లైట్, హోటల్ కాదు. హోటల్ రూమ్లో ఓకే అనమాట అన్నాడు తుంటరిగా. చిరు అలకగా చూసింది. ఇలా చూసి హార్ట్ని మెల్ట్ చేయలేవు, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, అందుకే ఈ టూర్. మేడంకి ఏం చెప్పావు? ఆద్యాన్ని తీసుకొస్తున్నావని ఏమనలేదా?
మేడం ఎవరు అన్నాడు మొహం చిట్లిస్తూ. మీ అమ్మగారు అంది అతని ముఖం చూసి నవ్వు ఆపుకుంటూ. ఆమె నడుం ఆదిత్య చేతిలో బిగుసుకుంటే అత్తయ్య నీకు అన్నాడు గుర్రుగా. ఇప్పుడు వెళ్ళి అత్తయ్య గారు అంటే లాగిపెట్టి ఒకటి ఇస్తుంది. నువ్వంటే నా మీద ఇష్టంతో క్షమించేశావు. ఆమెలా కాదు, నా వల్లే నువ్వు దూరం అయ్యావు అని, లోన్లీగా ఉన్నావని చాలా కోపంగా ఉండి ఉంటారు.